నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. శాంతియుత నగరంగా పేరున్న ఈ హైదరాబాద్ మహానగరం గతంలో ఎన్నో ఉగ్రవాద దాడులను సాక్ష్యంగా నిలిచింది. జంట నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్లు అప్పట్లో ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గోకుల్ చాట్, లుంబిని పార్క్ వంటి ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడులు నగరాన్ని ఒక్కసారిగా స్తంభింపచేశాయి. అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలు ఇప్పటికీ నగరవాసుల జ్ఞాపకాల్లో చెరగిపోని మచ్చల్లా మిగిలిపోయాయి. ఈ భయానక అనుభవాలు మర్చిపోకముందే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పేరు బాంబు బెదిరింపులతో వార్తలో నిలుస్తోంది. తాజాగా నగరంలోని కీలక ప్రాంతాలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు రావడంతో హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది. అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సంబంధిత ప్రాంతాలను ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. గతంలో జరిగిన దాడుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అధికారులు అత్యంత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బాంబు బెదిరింపులు నిజమా లేక కావాలని సృష్టించిన భయమా అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. కాల్స్, మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ శాంతికి భంగం కలిగించాలనుకునే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. నగర భద్రతే లక్ష్యంగా 24 గంటల నిఘా కొనసాగుతుంది. కాగా గతంలో పేలుళ్లు, ఇప్పుడు బెదిరింపులు, ఈ రెండు కలిపి చూస్తే నగర భద్రత ఎంత కీలకమో మరోసారి స్పష్టమవుతుంది. మరి ఈ ఘటనపై మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఫాలో చేయడం మర్చిపోవద్దు.